ఫ్రెండ్స్ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఇప్పుడు ఎవరైతే రాయబోతున్నారో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అయితే డేట్స్ ఇచ్చారు కదా! సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రీజనింగ్ సబ్జెక్ట్‌లో జనరల్ ఇంటెలిజెన్స్‌లో సీటింగ్ అరేంజ్‌మెంట్ చెప్పి ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా మీకు 3-4 క్వెషన్స్ అయితే వస్తాయి. పక్కా అది మాత్రం. కాకపోతే ఇందులో మనకి 3-4 మోడల్స్ అయితే తెలిసుండాలి. సో, ఆ మోడల్స్ 3-4 మోడల్స్ తనితనిగా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ మోడల్ గురించి. ఇందులో మనకి మీకు 3-4 మార్క్స్ ఖచ్చితంగా రావాలంటే ఆ మోడల్స్ అనేవి ప్రతి ఒక్కటి తెలిసుండాలి. సో, అప్పుడే మీరు 4 మార్క్స్ అయితే గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. పక్కా 3 క్వెషన్స్ అయితే వస్తాయి. సో, ఇందులో ఫస్ట్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా సాల్వ్ చేయాలి? అలాగే ఫాస్ట్‌గా ఎలా చేయాలి? ఇది మెయిన్ ఈ వీడియో యొక్క ఉద్దేశం. అలాగే కొంతమంది ఏందంటే రీజనింగ్ సబ్జెక్ట్ అంటే ఈజీ కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు. మార్క్స్ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి. అలా అయితే కాదు. ఈజీగా అనుకున్నది మనకి తప్పులు ఎక్కువ అవుతుంటాయి. సో, అందువల్ల కొంచెం దృష్టి పెట్టి చేయండి. క్వెషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ చూడగానే మనకి ఏ మోడల్ అని చెప్పేసి మనకి స్టార్టింగ్‌లోనే తెలిసిపోతుంది. ఇక్కడ మీకు బాక్సెస్ అని చెప్పేసి చెప్పారు. బాక్సెస్ ఆర్ కెప్ట్ వన్ ఓవర్ ద అదర్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఒక బాక్స్ పైన ఇంకో బాక్స్ పెట్టాలి. కాకపోతే ఆర్డర్ ప్రకారమే సేమ్ ఆర్డర్ ప్రకారమే ఉండాల్సిన పని లేదు. సో, ఇది మనకి చూడగానే మనకు అర్థమైపోతుంది. సో, ఈ మోడల్ అనేది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఒక్క నిమిషం. సో, మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు చెప్పారు కాబట్టి బాక్సెస్ అని చెప్పేసి కొన్నిసార్లు మెన్షన్ చేయరు. ఎన్ని బాక్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేయరు. సో, అప్పుడు మనకి ఇక్కడ ఏబీసీడీ దీని ప్రకారం మనం కౌంట్ చేసుకొని ఇక్కడ బాక్సెస్ అనేవి డైరెక్ట్‌గా మీరు వేసేసుకోండి. ఓకేనా? ఎన్ని బాక్సెస్ అని చెప్పేసి వేసేసుకోండి. మొత్తం 7 బాక్సెస్. ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీ, సెకండ్ పాసిబిలిటీ అని చెప్పేసి మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసేది సెట్ అవ్వకపోవచ్చు ఆ ప్యాటర్న్ అది. సో, సెకండ్‌లో అది రైట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు 2 రైట్ అవుతాయి. కొన్నిసార్లు ఫస్ట్‌ది రాంగ్ అయ్యి సెకండ్ రైట్ అవ్వచ్చు. తర్వాత సెకండ్ రాంగ్ అయ్యి ఫస్ట్ రైట్ అవ్వచ్చు. చెప్పలేమన్నమాట. సో, రెండిటిని మీరు ఫాలో అవ్వాలి. సో, ఇప్పుడు వీటిని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఫాస్ట్‌నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, ఈ 7 బాక్సెస్ అని చెప్పేసి వేసేసుకున్నాం కదా! తర్వాత ఇక్కడ మనకు ఒక క్లూ అనేది దొరుకుతుంది. ఆ క్లూని బట్టి మనం ప్రొసీడ్ అవుతున్నామన్నమాట. సో, ఎక్కడ పడితే అక్కడ ఆ పాయింట్ తీసుకొని వేయకుండా ఒక క్లూ అనేది మీకు పోగా తెలుస్తుంది. సో, ఇక్కడ స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ రావాలి. నో బాక్స్ ఈస్ కెప్ట్ అబోవ్ ఎఫ్ అన్నారు. సో, ఎఫ్ పైన ఏ బాక్స్ లేదన్నమాట. సో, ఇదే టాప్ కాబట్టి దాంట్లోనే సేమ్ సెకండ్ పాసిబిలిటీ కూడా అది ఏసుకోండి. ఎందుకంటే ఎఫ్ పైన ఏ బాక్స్ లేదు కాబట్టి. తర్వాత ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. ఎఫ్‌కి, బికి 3 బాక్సెస్ ఉన్నాయంట. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వస్తది. ఇక్కడేం మారదు కదా! 1, 2, 3 తర్వాత ఓన్లీ 1 బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ జీ అండ్ డి. జీకి, డీకి ఇక్కడ మనకి ఏమి కనెక్షన్ అనేది లేదు. ఎందుకంటే దాని గురించి ఇంతకుముందు డిస్కస్ చేసుంటే మనం దాని గురించి పెట్టగలం. లేదు కాబట్టి వదిలేయండి. తర్వాత లైన్ వెళ్ళిపోవాలి. డి ఈస్ కెప్ట్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ బి. సో, ఇక్కడ మనకి కనెక్షన్ వచ్చింది. బి ఆల్రెడీ మనం పెట్టుకున్నాం. సో, డి అనేది ఇమ్మీడియేట్‌లీ అబోవ్ ఇమ్మీడియేట్ అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా? అబోవ్ బి. బికి పైన ఉంటది. సో, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం రాదు కదా! తర్వాత ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జీ అండ్ సి. జీకి, సికి 4 బాక్సెస్ అని చెప్పారు. 1, 2, 3, 4 సో, అప్పుడు ఇక్కడ జీ ఇక్కడ పెడితే, సి ఇక్కడ పెడితే 4 బస్సెస్ వస్తాయి. 1, 2, 3, 4 ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే సో, ఇలా కూడా మీరు వేసుకోవచ్చు. 1, 2, 3, 4 ఇక్కడ సి వస్తది. ఓకేనా? అంటే పాసిబిలిటీ కూడా చూసుకోవాలి. తర్వాత ఏ ఈస్ కెప్ట్ ఇన్ సమ్ ప్లేస్ అబోవ్ ఈ. ఏ అనేది అబోవ్ ఈ. సో, ఈ ఇక్కడ పెట్టినట్టయితే ఏ ఇక్కడ పెట్టాలి. ఓకేనా? లేదంటే ఇక్కడ సేమ్ అదే విధంగా వస్తది ఇక్కడ. ఇక్కడ హౌ మెనీ క్వెషన్ ఏమడుగుతున్నారు? హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో డి. డికి కింద ఎన్ని బాక్సెస్? 1, 2, 3 బాక్సెస్ వచ్చాయి. సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా. కొన్నిసార్లు నేను చెప్పాను కదా! ఫస్ట్, సెకండ్ 2 పాసిబిలిటీస్ రైట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఫస్ట్ రైట్ అయ్యి సెకండ్ రాంగ్ అవ్వచ్చు. సో, చెప్పలేము అది. మీరు 2 పాసిబిలిటీని వేసుకోండి. ఓకేనా? సో, ఎన్ని 3 బాక్సెస్ అనేవి డీకి కింద వస్తున్నాయి. సో, ఈ విధంగా మీరు అప్రోచ్ అవ్వాలన్నమాట. చాలా ఈజీ ఇది. కాకపోతే మీకు చెప్పేటప్పుడు టైం అనేది తీసుకుంది కాబట్టి అది ఇగ్నోర్ చేసేయండి. సో, ఇప్పుడు సెకండ్ క్వెషన్ దగ్గరికి వెళ్దాం. సో, సేమ్ ఇక్కడ క్వెషన్ మనం చూసామా? ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 7 బాక్సెస్ ఉన్నాయి. వాళ్ళు మెన్షన్ చేసి కొన్నిసార్లు మెన్షన్ చేసినప్పుడు వీటిని కౌంట్ చేస్తే సరిపోతుంది. సో, డైరెక్ట్‌గా బాక్సెస్ అని వేసేసుకోండి. టక. ఇది ఫస్ట్ పాసిబిలిటీ. ఇది సెకండ్ పాసిబిలిటీ. ఇప్పుడు సి ఈస్ కెప్ట్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ ఎఫ్. సో, ఇక్కడ మనకి ఏవి డైరెక్ట్‌గా మనకి ఇక్కడ పెట్టాలి, ఈ బాక్స్‌లో పెట్టాలని చెప్పేసి చెప్పలేదు కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ లైన్‌కి వెళ్ళిపోవాలి. తర్వాత జీ ఈస్ కెప్ట్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ బి. ఇక్కడ కూడా దేనికి క్లారిటీ అనేది లేదు. ఓన్లీ ఈ ఈస్ కెప్ట్ అబోవ్ డి. ఇది కూడా లేదు. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ అబోవ్ సి. సో, ఇక్కడ మీకు కనెక్షన్ వచ్చింటుంది. ఓన్లీ అన్నప్పుడు ఈ ఓన్లీ అలాగే ఇమ్మీడియేట్‌లీ అని చెప్పేసి ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ అబోవ్ సి అన్నారు కాబట్టి సికి పైన 2 బాక్సెస్ ఉన్నాయి. సో, సేమ్ సెకండ్ పాసిబిలిటీ కూడా వేసుకోండి. ఓకేనా? 2 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. అది అర్థం. ఓకేనా? అంటే ఇదే టాప్. తర్వాత సికి ఇక్కడ కనెక్షన్ వచ్చింది కాబట్టి సి గురించి ఏమన్నా ముందు చెప్తే ఆ లైన్‌కి వెళ్ళిపోవాలి మనం. సి ఈస్ కెప్ట్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ ఎఫ్. ఎఫ్‌కి జస్ట్ ఇమ్మీడియేట్ అన్నారు కాబట్టి పైన పెట్టుంటారు. సో, ఇక్కడ కూడా సేమ్ అదే వేసుకోండి సెకండ్ పాసిబిలిటీ కూడా. తర్వాత జీ ఈస్ కెప్ట్ ఇమ్మీడియేట్‌లీ అబోవ్ బి. సో, ఇక్కడ మనకి ఎక్కడని తెలీదు కాబట్టి ఎగ్జాంపుల్ ఇడేద్దాం. ఓకేనా? బికి పైన జీ ఉందంట. ఓకేనా? సెకండ్ పాసిబిలిటీలో కూడా వేయాలంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పున్నాను. జీ ఈస్ నాట్ కెప్ట్ ఇన్ థర్డ్ పొజిషన్ ఫ్రమ్ బాటమ్. సో, కింద నుంచి థర్డ్ పొజిషన్ జీ ఉన్నదంట. సో, ఇక్కడ మనకి ఇంకా పాసిబిలిటీ ఇదే ఉంది. ఇలా పెట్టుకోవడమే.
సో ఇన్ కేస్ బి ఇక్కడ పెట్టామనుకోండి థర్డ్ పొజిషన్లో రాకూడదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఓన్లీ ఈ ఈజ్ కెప్ట్ అబౌట్ డి. సో ఈ అనేది డీకి పైన పెడతారనమాట. మిస్ అయింది ఏంది ఏనే కదా, ఏ. ఓకేనా, ఏ వేసుకున్నామా. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారు వాళ్ళు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌట్ జీ. జీకి పైన ఎన్ని బాక్సెస్. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్స్ అన్ని కూడా నెంబర్స్ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ జీకి పైన ఏ బాక్సెస్ లేదు, 0 వస్తుంది. సో ఇది రాంగ్, ఈ మెథడ్ అనేది రాంగ్, ఇది రైట్. సో ఇది ఎలా రైట్ అనేది చూద్దాం. 1 2 3 4 5 5 ఆన్సర్. జీ ఇక్కడ ఉందా, 1 2 3 4 5. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ అబౌవ్ జీ. సో 5 వచ్చాయి. ఈ విధంగా మీరు అప్రోచ్ అయ్యి సాల్వ్ చేయొచ్చు. నేను చెప్పేటప్పుడు మీకు కొంచెం టైమింగ్ తీసుకుంటాను, కాకపోతే టక్టగా చేసేయచ్చు. జస్ట్ మీరు ఏం చూడాలంటే ఫస్ట్ మీరు చూడాల్సింది క్వశ్చన్ ఈ బాక్సెస్ సంబంధించా కాదా. నెక్స్ట్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, కొన్నిసార్లు మెన్షన్ చేస్తారు, కొన్నిసార్లు మెన్షన్ చేయరు. అప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఏబీసీలో జస్ట్ కౌంట్ చేసుకొని డైరెక్ట్ బాక్సెస్ వేసేసుకోండి. నెక్స్ట్ 1 బై 1 మీకు ఎక్కడ స్టార్టింగ్ అనేది కనెక్షన్ దొరికితే అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయాల్సింది. ఫస్ట్ మీకు క్లూ దొరుకుతుంది ఎన్ని బాక్సెస్ కింద నుంచి పైకి పై నుంచి అని చెప్పేసి మీకు మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, అంటే ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఈ ఓన్లీ అలాగే ఇమీడియట్లీ అని చెప్పేసి టర్మ్స్ ఉన్నాయి కదా, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్నిసార్లు మెన్షన్ చేస్తారు వాళ్ళే నాట్ కెప్ట్ అని చెప్పేసి ఇన్ సమ్ పొజిషన్స్, అలా కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 క్వశ్చన్స్ అయితే నేను సాల్వ్ చేసి చూపించాను కదా. థర్డ్ క్వశ్చన్ అయితే మీకు హోంవర్క్. దీనికి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో, ఈ వీడియో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ మోడల్ 2 అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. ఇది మోడల్ 1 సంబంధించి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి నచ్చితే కనుక.